దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. లేలియా. మంచిది. ఈ పరిశుద్ధ దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటానండి. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఈ జూన్ మాసము ఈ 3వ పునరుద్ధాన దినంలోనికి నడిపించి ఇంతవరకు తన దయలో తన కృపలో మనల్ని కాచి కాపాడి క్షేమ ఆరోగ్య ఆయుష్లను మనకు ప్రసాదింపజేసినటువంటి దేవాతి దేవుని యొక్క నామానికి మహిమ కలుగు రీతిగా 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికి నా మాటలు అర్థమవుతున్నాయా? వినపడుతున్నాయిగా? చక్కగా దేవుని మాటలు మనం విందాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ పునరుద్ధానపు వేళ దేవుని సన్నిధిలో మరి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని నామాన్ని మహిమపరచడానికి ఘనపరచడానికి వచ్చినటువంటి నీవు ఆలోచించవలసినటువంటి కొన్ని విలువైనటువంటి మాటలు. దేవుడు మనల్ని ఎక్కడుంటే ఏర్పాటు చేసుకున్నాడు? ఏమండి, ఎక్కడుంటే ఏర్పాటు చేసుకున్నాడు? వాక్య భాగంలో పేతురు ఇలా అంటున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడినటువంటి మాట, చీకటిలోను మరణ ఛాయలో. చీకటి మరణ ఛాయలో మనం కూర్చుని ఉండగా పౌలు భక్తుడు అంటున్నాడు, మనము మన అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. మనం ఇంకా భక్తులందరూ వారి వారి యొక్క అనుభవాల్లో నుండి మరి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం, అలాగే ప్రాముఖ్యంగా రక్షించబడి ప్రభువుని వెంబడిస్తున్న వారి యొక్క జీవితాలను తెలియపరుస్తూ వారి యొక్క పూర్వపు స్థితిని జ్ఞాపకం చేస్తూ మనము పూర్వం అలా ఉన్నాం, ఆ స్థితిలో ఉన్నాం. అందరు తలల పైకెత్తిన మాటలు వినండి. పూర్వం మన స్థితి అలా ఉన్నది, మన పరిస్థితి అలా ఉన్నది. కానీ దేవుడు తన కృప చేత, రోమిలికి రాసిన పత్రికలో ఉంది, కరుణాధారమైనటువంటి ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు తెలుసా? ఆయన రక్షించుకున్నాడు. తన కొరకు, తన పని కొరకు, తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క దేవుని చిత్తాన్ని మన జీవితంలో మనం జరిగిస్తున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయం దేవాతి దేవుడు ఈ యొక్క పునరుద్ధానపు వేళ నీతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినాన మన పరిస్థితి ఇలా ఉందా లేదా మన ఆత్మీయ జీవితాలు ఈ విధమైనటువంటి నడవడికలోనే ఉంటున్నాయా లేదా అని పరిశీలన చేసుకొని, ఒకవేళ లేకపోతే ఈ వాక్యము విన్న తోడనే నీ ఒక్క హృదయంలో నుండి ఒక పశ్చాత్తాపం, ఇగో అన్న దేవుని ఆలయంలో కూర్చొని హృదయముతో దేవునికి ప్రార్థన చేసిందంట. ఎలా చేసిందండి? తన మౌన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎలా? హృదయంలో తను అనుభవిస్తున్న బాధను, ఆ ఒక్క భారాన్ని ఆ హృదయంలో పెట్టుకొనగా నోటి వెంట మాటలు రావట్లేదు, పెదాలు మాత్రమే కదులుతున్నాయి కానీ నోటి వెంబట మాటలు రావట్లేదు. ఎందుకయ్యా అంటే తనలో ఉన్నటువంటి వేదన అలాంటిది. ఈ దినం నువ్వు వాక్యం విన్నప్పుడు నీ జీవితం కూడా ఇలాగే ఉందని ఒకవేళ నువ్వు అనుకోనగలిగితే, ఒకవేళ నీ హృదయంలో పశ్చాత్తాపం అనేది కలిగితే, ప్రభు సన్నిధిలో హృదయమార ప్రభుని మరి క్షమాపణ కోరి, ప్రభువా ఇప్పటి వరకు నేను నా జీవితాన్ని ఇలా నడిపించుకున్నాను, ఇక మీదటనైనా నన్ను నేను సరి చేసుకొని నా ప్రవర్తనను సరిదిద్దుకొని నాకున్నటువంటి ఈ వైఖరిని లేకపోతే ఈ చెడు ప్రవర్తనను నేను దూరం చేసుకొని నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతాను ప్రభువా అని మనల్ని మనం సరిదిద్దుకునే మంచి అవకాశం. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 48 నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 48 నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. చూడండి. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లా నేను, యెరికో యొద్దనున్న మోయాబు దేశమందలి
అబారీము అను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కానాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను ఓరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరేదవు. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని నేను ఇక్కడతో ఆపడానికి గల కారణం, మనం వినబోయేటువంటి వాక్యపు యొక్క ముఖ్య ఉద్దేశం మనం విని ఆ తర్వాత మన ఆత్మీయ జీవితాలు సరి చేసుకునేటువంటి విలువైనటువంటి మాటల్లోకి మనం వెళదాం. చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడైనటువంటి మోషే చివరిగా ఈ ద్వితీయోపదేశ కాండాన్ని రచిస్తూ చివరిగా పలికిన మాటలు లేదా కీర్తన ఇది. ఈ కీర్తనలో అనేకమైన విషయాలు పెట్టాడు. ఆయన గొప్పతనాన్ని, ఆయన పరాక్రమ శైలిని, ఎవరెవరి పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో, ఎంత బల పరాక్రమ క్రియలను జరిగించాడో వాటన్నిటిని వివరించుకుంటా వస్తూ ఆఖరికి వచ్చేసరికి ఇలా అంటున్నాడు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? ఎవరితో అన్నాడంటే మోషేతో అన్నాడు. ఏమన్నాడంటే, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబీరామును ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న కానాను దేశమును నీవు చూచి. చూడండి, అసలు మోషే యొక్క జీవిత విధానం దేని కొరకు? మోషే జీవితం దేని కొరకు దేవుడు మోషేని ఎందుకు కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? తన ప్రజలైన ఇశ్రాయేలీలను బందీకానమైనటువంటి ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి నడిపించుట కొరకే కదా. అవును కదూ? అందుకే కదా మోషేను 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క సుఖభోగాల మధ్య పెంచి ఆ తదుపరి 40 సంవత్సరాలు అరణ్యములో తన మామైనటువంటి ఇత్రో యొక్క మందను, గొర్రెల మందను మేపు ఆ యొక్క అనుభవాన్ని నేర్పించి పర్వతం మీద, దేవుని పర్వతం పెట్టబడినటువంటి ఆ యొక్క హోరేబు కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడి తన వాక్కునిచ్చి తన ఉద్దేశాన్ని తెలిపి తను ఎందుకొరకు తాను మనుషులను తాను ఎందుకొరకు మాట్లాడుతున్న ఆ ఉద్దేశాన్ని బయలుపరిచి మోషేకు వాక్కునిచ్చి, మోషే చేతి కర్రకు అద్భుతాలు చేయు శక్తినిచ్చి, మోషే కాళ్లకు సత్తువునిచ్చి బలమునిచ్చి ఐగుప్తుకు నడిపించింది. దేని కొరకంటే తన ప్రజలైన ఇశ్రాయేలులను విడిపించడం మాత్రమే కాదు. మా తలల పైకెత్తండి. విడిపించట కొరకు మాత్రమే కాదు, వారిని నేరుగా ఎక్కడికి తీసుకెళ్ళాలి? తన పితరులు, తన పూర్వీకులకు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసినటువంటి వాగ్దాత దేశము అనగా దేవుడు ప్రమాణ పూర్వకముగా ఇచ్చేదనని సెలవిచ్చినటువంటి దేశానికి వారిని నడిపించాలి, వారిని తీసుకువెళ్ళాలి, వారిని ఆ కానాను దేశంలో వారిని అక్కడ నిలపాలి. కానీ మార్గంలో ఆలోచన మారిపోయింది. దేవునికి మార్గంలో దేవుని యొక్క ఉద్దేశం మారిపోయింది. ఎందుకు? దేవుడు అలాంటి వాడు ఉద్దేశాలు మార్చుకునేవాడా? చెప్పండి. దేవుడు ఉద్దేశాలను మార్చుకుంటాడు ఖచ్చితంగా. మన ప్రవర్తన సరిగా లేకపోతే, మన నడవడిక సరిగా లేకపోతే, ఇచ్చిన రక్షణను కాపాడుకునే విషయాలు నిర్లక్ష్యం చేస్తే, మన జీవితాలు దేవునికి అనుగుణమైనటువంటి రీతిలో నడవకపోతే దేవుడు ఏం చేస్తారు తెలుసా? తాను ఉద్దేశించినటువంటి కీడును మానుకున్నట్లుగానే తాను ఆలోచించినటువంటి విధానాన్ని కూడా మార్చుకుంటాడు దేవుడు. మనుషులుగా మనం మార్చుకుంటాం మన పద్ధతిని కదా. బాగున్నప్పుడు ఒకలాగుంటాం, ఏమీ లేనప్పుడు ఒకలాగుంటాం. ప్రేమానురాగాలు ఎక్కువైతే ఒకలాగుంటాం, అనుమానాలు పెరిగితే ఒకలాగుంటాం కదా. మన జీవితాలు అంతే, మన బ్రతుకులు అంతే, మన నడవడిక అంతే. ఎందుకంటే మనకున్న హృదయపు స్థితి చంచలమైనది. అంటే ఎటు పడితే అటు తిరిగేది, స్థిరంగా ఒక చోట ఉండేది కాదు. మనుషుని యొక్క స్వభావ రీతిగా దేవుడు ఉంటాడంటే మనుషుని మాదిరిగా ఉండడండి. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, మనుషుడు ఉన్నట్లుగా దేవుడు ఉండడు. ఎందుకంటే ఒకవేళ గనక మనుషుడు ఉన్నట్లుగా దేవుడు చంచల మనస్కుడైతే ఎప్పుడో ఈసారికి ఎన్నిసార్లు దుడిచిపెట్టిపోయేదో నోవాహు కాలంలో జరిగినట్లుగా ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చేదో కదా జలప్రళయం. ఎన్నిసార్లు దేవుడు ఈ భూమిని నేల మట్టం వరకు శుభ్రంగా క్లీన్ చేసి మరొక జనాన్ని దేవుడు లేవనెత్తేవాడు. మాటికి అలా చేశాడు దేవుడు. మాటికి అలా చేశాడు దేవుడు. అలా చేసేవాడా దేవుడు? కాదండి. కానీ ఇక్కడ
మనం వినబోతున్నటువంటి దేవుని యొక్క మాటలు, ఎందుకు దేవుడు మోషేను ఐగుప్తు దేశము నుండి కానాను యొక్క దేశానికి తన ప్రజలను నడిపించమని చెప్పి కానాను చేరకుండానే మోషేను ఆపేశాడు. అర్థమైందా? కానాను చేరకుండానే మోషేను ఆపేశాడు. వినపడతలేదు అంటి గారు? వినపడుతుంది బానే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానాను చేరకుండానే దేవుడు మోషేను ఆపేశాడు. ఎందుకు ఆపేశాడయ్యా? ఏంటి కారణం? దేవుడు అన్యాయస్తుడా? పై మాటలోనే రాయబడింది చూడండి. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దాను దాటిపోతున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్యమంతులు. దేవుని వాక్యాన్ని చెబుతున్నాడు, అంటే దేవుని మాట చెబుతున్నాడు. దేవుని మాట నిరర్ధకము కానేరనే కాదు, అది నిరర్ధకమైనటువంటి మాటే కాదు. ఆయన సెలవిచ్చాడంటే ఖచ్చితముగా అది జరిగేది. కానీ దేవుడు సెలవిచ్చిన మాట ఇక్కడ తారుమారవటానికి గల కారణం ఏంటి? ఎందుకు తారుమారైంది? మోషే ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఎందుకు మార్పు చెందింది? నేటి కాలంలో మోషేతో పోల్చుకుంటే అంత భక్తి మనలో ఎవరిలో లేదు. అర్థమైందా? మోషేతో పోల్చుకుంటే మోషే అంత భక్తిపరుడు ఎక్కడ ఈ లోకంలో ఎవరు దొరకరు. దేవాది దేవుడే చెప్పాడు, మోషే వంటి సాత్వికుడు ఎవడు లేడు. అతడి ముందు తరాల్లో గాని అతడి తర్వాత పుట్టిన వాళ్ళు మోషే అంత సాత్వికం, మోషే అంత మంచితనం, మోషే అంత లోబడేతనం ఎవరిలో చూడవిక. అంతటి సాత్వికుడు, అంతటి మంచివాడు, అంతటి దేవుని ఎడల భక్తి కలిగినటువంటి అతని ఎడలే దేవుని ఉద్దేశం మారితే సాదాసేదా భక్తి చేసే మన జీవితాల్లో దేవుని ఉద్దేశం మారదంటారా? అలవాటుగాను ఆచారంగాను చేసే మన జీవితాల్లో దేవుని ఉద్దేశం మార్పు చెందదంటారా? చెప్పాలి అందరు బిగ్గరగా. మార్పు చెందిద్దా? సాదాసీదా భక్తి చేసే మన జీవితాల్లో, లేదా మోషే అంతటి గొప్పవాడి యొక్క జీవితంలోనే అంత మార్పు చోటు చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ మన భక్తి ఎంత చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఫ్టర్ ఆల్ మన జీవితాలు మన భక్తి ఎంత? ఒక విధంగా చెప్పాలంటే మనకున్న విశ్వాసాన్ని ఆనాడు యేసు ప్రభువు అన్నాడు, ఆవగింజంత విశ్వాసంతో పోల్చుకుంటే ఆవగింజల అర్ధభాగం కూడా ఉండదు మనకు, అంత విశ్వాసం కూడా ఉండదు మనకి. అదండి, ఆవగింజలు అర్ధభాగం కూడా ఉండదు మనకి, అంతటి భక్తిపరులం మనం. మరి మోషే జీవితంలో దేవుడు మార్పు చేసుకునడానికి గల కారణం కింద వచనంలో మనం చదువుకుందాం చూడండి. నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల వద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవచ్చున్న కొండ మీద మృతి పొంది నీవును ఏమవుతావంట? మొదట ఎవరు చనిపోయారు? అహరోను చనిపోయారు. ఎందుకు అహరోను యొక్క మరి సంభాషణ దేవుడు జ్ఞాపకం చేశాడంటే అహరోను ఎడల కూడా దేవుని ఉద్దేశం మారిపోయింది. అర్థమైందండి? అహరోను ఎడల కూడా దేవుని ఉద్దేశం మారిపోయింది. ఏంటి అహరోను ఎడల దేవుని ఉద్దేశము? అతడు తనకు యాజకుడిగా, యాజక రూపకంగా దేవుడు పరలోకమందు ఎలాగైతే యాజక ధర్మం కొనసాగిస్తున్నాడో భూమి మీద కూడా అదే యొక్క మాదిరిని లేదా అదే యొక్క వైఖరిని భూమి మీద కనపరిచి నిమిత్తం అహరోనుని దేవుడు యాజకుడుగా నిలుపుకున్నాడు. అహరోనికి విధించిన ప్రతి ఒక్క విశిష్టమైనటువంటి వస్త్రాలు పరలోక సంబంధమైనటువంటి పట్టణానికది సాదృశ్యం. అహరోను వేసుకున్న వస్త్రపు అలంకరణ, తలకు చుట్టుకున్న పాగ, భుజం మీద మోస్తున్నటువంటి ఆ పలకడి ఇత్తడి, ఆ యొక్క బంగారపు రేకు యొక్క పలకలు, వాటి మీద చెక్కబడిన వజ్రములు కానీ పేర్లు కానీ పరలోక సంబంధపు యొక్క నమూనా ఎటువంటిదో అహరోను వంటి మీద ఉన్న అలంకరణ కూడా అటువంటిదే. పరలోకములో ఎట్టి యాజక ధర్మం కొనసాగుతుందో భూమి మీద కూడా అట్టి యాజక ధర్మం జరిగించాలని దేవుడు మోషే అన్నయ్యేటువంటి అహరోను ఎన్నుకొని అతన్ని పరిశుద్ధపరచి తైలము చేత అభిషేకించి అతని కొరకు విచిత్రమైన వస్త్రములను, అతని కుమారుల కొరకు విచిత్రమైన వస్త్రములను కుట్టించి అతడికి ధరింపజేసి అతన్ని అలంకరించి ప్రతిష్ఠించి దేవుని ఆలయంలో దేవుని బలిపీఠం దగ్గర అతడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే రీతిగా దేవుడు అహరోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అహరోను ఏమయ్యాడు? మోషే కంటే ముందుగా చనిపోయాడు. మోషే కంటే ముందుగా చనిపోయింది ఎవరు? అహరోను. మోషే గురించి మోషే చనిపోతాడని చెబుతూ ఇదిగో నీ అన్నయ్య అయిన అహరోను చనిపోయాడే, నీ అన్నయ్య అయిన అహరోను చనిపోయాడే, అదే మాదిరిగా నువ్వు చచ్చిపోతావు మోషే.
నువ్వు వెళ్ళు పలానా కొండ ఎక్కు, మీ అన్నయ్యేమో ఆ కొండ ఎక్కి చనిపోయాడు, నీవు ఇప్పుడు ఈ కొండ ఎక్కి చనిపోతావు. ఎందుకయ్యా అంటే ఆత్మీయ జీవితంలో నడవడిక సరిగా లేకపోతే చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త, చనిపోతావు. ఇశ్రాయేలుల మధ్యలో వీళ్ళు చనిపోలేదండి. ఇశ్రాయేలుల సర్వ సమాజం మధ్యలో మోషే కానీ అహరోను కానీ చనిపోలా. ఎందుకొరకంటే దేవుని యొక్క ఉద్దేశాలను ఎరగకుండా బ్రతికే ప్రతి ఒక్కడు వాని యొక్క జీవితం ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందంటే, ఒక విధంగా చెప్పాలంటే అహరోను మోషే యొక్క జీవిత వైఖరి మనకు. ఎందుకొరక దేవుడిచ్చినటువంటి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి దేవుడి తలాంతులు కానీ, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వరాలు కానీ, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత కానీ, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఘనతను కానీ సరిగా వాడుకోలేకపోతే ఏమైందో తెలుసా? దిక్కుమొక్కు లేని వాడు అయిపోతాం మనం. అందుకే అంటారు దేవునితో ఆటలాడుకోకూడదు, భక్తితో అస్సలు ఆటలాడుకోకూడదు. భక్తి చేస్తున్నావులే, భక్తి చేస్తే సరిపోయిద్ది అనుకొని ఒకవేళ ఈ భూ సంబంధమైనటువంటి భక్తిని మనం చేస్తూ ఇదే విధంగా ఉంటే మనకు పరలోక రాజ్యం వచ్చింది, లేకపోతే మనకి ఏదో వచ్చిందని భక్తితో మనం ఆటలాడుకోకూడదు. జాగ్రత్త సుమి, భక్తి జోలికి వెళ్ళావా అది నీ ప్రాణానికి ప్రమాదం. భక్తితో ఎవరు ఆటలాడుకో, చేస్తే భక్తి చేయి, లేదా అలా ఉండు మౌనంగా అంతే. ఎందుకొరకంటే భక్తి ప్రాణాన్ని తీసిద్ది. జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా చేస్తే నీ ప్రాణాన్ని నిలబెట్టిద్ది, నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళిద్ది, నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టి. భక్తి సరిగ్గా చేసిన వారి జీవితాలు ఏమైనవో, భక్తి సరిగా చేయలేని వారి జీవితాలు ఏమైనవో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడు చెప్పాడు, నీ అన్న అయిన అహరోను చనిపోయినట్లుగానే నీవు చనిపోతావు. ఎందుకు వీరిద్దరు చనిపోవాల్సి వచ్చింది? ఆధ్యాత్మికంగా మనలో ఉన్నటువంటి రెండిటికి సాదృశ్యం. అహరోను యాజక ధర్మానికి, మోషే నాయకత్వానికి. అహరోను యాజక ధర్మానికి, మోషే నాయకత్వానికి రెండిటికి సాదృశ్యంగా ఉన్నారు. మన జీవితంలో ఈ రెండిటిని మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే, దేవుని ప్రజలుగా యాజక సమూహంగా మనం జాగ్రత్తగా కాపాడబడాలంటే మనలో ఉండవలసింది దేవుని ఇంటిలో నమ్మకమైనటువంటి నాయకులుగా లేదా నమ్మకమైనటువంటి పనివారిగా మనం నిలబడబడాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చూద్దాం. చూడండి, కింద వచనాల్లో రాయబడినటువంటి మాట. ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్య నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను చూడండి ఏం చేశారటండి. ఇదిగో వారిద్దరు చనిపోవడానికి గల కారణం ఇది. అయ్యా, అందరు బైబిల్ తీసుకున్నారా? వాయిద్యాలు వాయించే వాళ్ళ దగ్గర, సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర బైబిల్ ఉందా? పరిశుద్ధ గ్రంథం ఉందా? ఉంటే సరిపో, తెరిచి చదవాలి, చూడాలి వాక్యాన్ని. చూద్దాం ఏమంటున్నారు అక్కడ. మెరీబా నీళ్ల యొద్ద ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్యన నన్ను పరిశుద్ధపరచ. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఇశ్రాయేలీల మధ్యన చనిపోకుండా పర్వతముల మీద అహరోను మోషే చనిపోవడానికి గల కారణం, లేదా ఐగుప్తు దేశము నుండి కానాను ప్రయాణించి కానాను యొక్క దేశానికి చేరకుండానే భౌతికంగా కానాను ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదపు భూమి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలకు గుర్తది. ఆశీర్వాదాలకు, దేవుడిచ్చే దీవెనలకు, దేవుడిచ్చే ఫల సమృద్ధికి, దేవుడిచ్చే శ్రేష్టకరమైనటువంటి జీవితానికి ఈ భూ సంబంధమైనటువంటి కానాను గురితైతే, ఆత్మీయంగా రక్షించబడినటువంటి క్రైస్తవులటువంటి మనకు పరమ కానాను శ్రేష్ఠ భూమి. అర్థమైందా? పరమ కానాను శ్రేష్ఠ భూమి. ఈ సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క కానానుకి ఈయనిద్దరు చేరలా. కానీ ఈయనిద్దరు ఎవరు? దేవుని పని కొరకు నియమించబడినటువంటి వారే, దేవుని ఉద్దేశం కొరకు నియమించబడినటువంటి వారే. కానీ మీరిద్దరు చేరలేదు. ఎందుకు చేరలేదని మనం ఒకవేళ ఇద్దరిని అడిగితే వాళ్ళంట సీను అరణ్యంలో మెరీబా నీళ్ల దగ్గర వారు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి పరిశుద్ధ పరచలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వీరిద్దరు చనిపోవాల్సి వచ్చాడు? ఎందుకు వీరిద్దరు కానాను దేశము చేరకుండానే, బహుశా ఒక విధంగా చెప్పాలంటే మోషే కన్నా చూచే భాగ్యం దక్కింది కానీ అహరోనికి చూచే భాగ్యం దక్కలేదు. అర్థమవుతుందండి?
మోషే కన్నా చూచే భాగ్యం. దూరం నుండి చూడు, ఇదిగో మోషే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు నేను వాగ్దాత దేశమైనటువంటి వారి పూర్వీకులకు ప్రమాణం చేసినటువంటి వాగ్దాన భూమి ఇదిగో, దీనిని చూడు, దీని వైభోగం చూడు, దీని ఫలసారం చూడు, ఈ భూమి యొక్క శ్రేష్టతను నీ కన్నులారా చూడని చెప్పి ఏం చేశాడు తెలుసా? మోషేకు చూపించాడంతే. అదే అడిగాడు, ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలో అడిగాడు, అయ్యా ఒక్కసారి ఆ దేశంలో కాలు మోపోయి నేను తిరిగి వచ్చి నేను ఎక్కడైనా చచ్చిపోతాను కానీ ఆ అవకాశాన్ని ఇవ్వయి అంటే దేవుడు అన్నాడు, ఆ విషయం తప్ప ఇంక వేరేదేదైనా. ఎందుకు దేవుడు అంత కఠినంగా మార్చబడ్డాడు? ఇశ్రాయేలులకు ఇవ్వబోతున్న ఆ స్వాస్థ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ యొక్క ఫలవంతమైనటువంటి భూమిని, ఆ సారవంతమైన శ్రేష్టమైనటువంటి ధన్యకరమైనటువంటి భూమిలోకి మోషే అహరోనులు ఎందుకు కాలు పెట్టలేకపోయారంటే వారంతా ఇశ్రాయేలుల మధ్యలో దేవుణ్ణి పరిశుద్ధపరచలేదు. లేవీకాండం 10వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. లేవీకాండం 10వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఏమని రాయబడింది అక్కడ? త్వరగా ఇట్లా నేను చూడండి. ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు. చూడండి ఏమంటున్నాడో తెలుసా? నా యొద్ద నుండి వారి యందు నేనేం చేస్తాను తెలుసా? నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తలపైకి ఎత్తి బిగ్గరగా చెప్దామా? బిగ్గరగా చెప్దామా? లేలియా లేలియా. దేవుడు తన ఘనమైన కార్యాలను లేదా దేవుడు తన ఘనమైనటువంటి నామాన్ని లేదా తన ఘనమైనటువంటి శక్తి ప్రభావాలను ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడాలని కోరుకున్నా తెలుసా? తన ప్రజలమైనటువంటి మన ద్వారానే. మోషే అహరోనులు ఎందుకు అరణ్యంలో వారు కానాను దేశం చేరకుండానే చనిపోయారంటే మోషే అహరోనులు ఇద్దరు దేవుణ్ణి పరిశుద్ధపరచలేదు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది ఆ మాటలు? జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? దేవుణ్ణి పరిశుద్ధపరచలేకపోయారు. ఏం జరిగింది అక్కడ అంటే ఆ మెరీబా నీళ్ళ దగ్గర దానికి ఉన్నటువంటి పేరు వాదము. అంటే అక్కడ వారు కొంచెం జగడములు జరిగినవి. అక్కడ ఇశ్రాయేలులు అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా రెండవసారి వారు ఆ ప్రదేశానికి వచ్చేసరికి వారికంట దాహము దప్పిక అయ్యి వారు ఏం చేశారంటే మోషేకును అహరోనుకును విరోధంగా సనగడం ప్రారంభించారు. సనగడం ప్రారంభించేసరికి మోషే అహరోనులకి ఇద్దరు కోపం వచ్చేసేది. ఎంత కోపం వచ్చేసిందంటే అసలు వాళ్ళ అన్న మాటలకి వాళ్ళు నిందించిన నిందలకు మోషే బలహీనుడైపోయి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగలేనటువంటి బలహీనుడైపోయి ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడయ్యా, మరి ఈ ప్రజలు దాహాన్నిమ్మని సనుగుతున్నారు, గొనుగుతున్నారు, నన్ను నిందిస్తున్నారు. దేవా ఏం చేయమంటావంటే, మోషే ఏం చేయమనంటావంటే మరలా నువ్వు వెళ్ళి ఆ బండతో నువ్వు మాట్లాడమన్నాడు. ఏం చేయమన్నాడండి? బండతో మాట్లాడు, వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి బండ యొద్ద నిలబడి బండతో నువ్వేం చెప్తావు తెలుసా? మాట్లాడి నువ్వేం చేయాలి? బండతో మాట్లాడితే బండలో నుండి ఏమొస్తే తెలుసా? నదు ప్రవహించిదయా. ఆ నదిలోనిటువంటి నీళ్లు తాగి ప్రజలు తెప్పరిల్లుతారని చెప్పి మోషే చెప్తే మనోడు కోపావేశం చేత, అహంకారం చేత, ఒక విధంగా చెప్పాలంటే మండిపడి కోపపడి ఏం చేశాడంటే దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయకుండా అక్కడ ఏం చేశాడు తెలుసా? తన ఉద్దేశాన్ని వాడాడు. దేవుణ్ణి పరిశుద్ధపరచడం అంటే ఏంటి? మన స్వేచ్ఛను మనం ఏం చేయాలి తెలుసా? దేవుని చిత్తానికి అప్పగించాలి. మన చిత్తాన్ని కాదు, మన స్వేచ్ఛను. అంటే మనం ఏదైతే చేయగలమో, ఏదైతే మనం జరిగించగలమో, ఏదైతే మన చేతుల్లో మనం నెరవేర్చగలమో దానిని ఏం చేయాలి తెలుసా? మన స్వేచ్ఛనంతా దేవునికి అప్పగించి, దేవా ఇదిగో నా శక్తి సామర్థ్యాలు, నాకున్నటువంటి బలాలు, నాకున్నటువంటి గర్వం, నాకున్నటువంటి ఈ యొక్క ఆలోచన విధానం సమస్తాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను, ఇదిగో నీ ద్వారా నేను వాడబడతాను అని చెప్పి మన శక్తి సామర్థ్యాన్ని ఏం చేయాలి తెలుసా? దేవునికి ఇవ్వాలి. అది పరిశుద్ధపరచడం అంటే. దేవుడు మన ద్వారా పరిశుద్ధపరచబడాలని కోరుకున్నాడు. దేనిని బట్టి? మన స్వేచ్ఛ స్వతంత్రాన్ని బట్టి. దేవునికి నువ్వు అప్పచెప్పుకో, దేవా ఇదిగో నాకు విద్య ఉంది,
దేవా ఇదిగో నాకు వాయిద్యాలు వాయించే తలాంత్ ఉంది. దేవా ఇదిగో నాకు కెమెరా ఆపరేట్ చేసే తలాంత్ ఉంది. దేవా నాకు చదివే తలాంత్ ఉంది. దేవా ఇదిగో నాకు వాక్యం చెప్పే తలాంత్ ఉంది. ఏదైనా నా చిత్తం కాకుండా, నా ఉద్దేశం కాకుండా ఏం చేయాలి? ఇప్పుడు నీ ఉద్దేశమే నెరవేరాలి. వాయిద్యకారులు ఎప్పుడు నా గర్వాన్ని బట్టి వాయించకూడదు. ఎవరు కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరి తమ స్వగర్వం చేత నడిపించబడకూడదు. నడిపించబడ్డావా దేవుని పరిశుద్ధత నీ వలన కలగకుండా ఆయన అపవిత్రపరిచిన వారం అవుతాం. అర్థమవుతుందా? అర్థమైందండి దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు పరిశుద్ధ పరచబడాలని కోరుకున్నాడు. ఎలా? నీ స్వేచ్ఛను ఆయనకి ఇవ్వాలి, నీ స్వంత చిత్తాన్ని ఆయనకి అప్పగించాలి. అప్పుడు ఆయన నిన్ను బట్టి ఆయన ఏమవుతాడు తెలుసా? వీరి దేవుడు ఎంత గొప్పవాడండి, వీరి ద్వారా ఎన్ని కార్యాలు జరిగించుకుంటున్నాడని అన్యజనులు నిన్ను బట్టి, నీ సామర్థ్యతను బట్టి దేవుణ్ణి కొనియాడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అది పడాలని కోరుకుంటున్నది. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని పరిశుద్ధ నామాన్ని మోషే అహరోను వలె మనం అపవిత్ర పరుస్తూనే వస్తున్నాం. ఆయన్ని నమ్ముకోవట్లా, ఆయన మీద మనం ఆధారపడట్లా, ఆయనకి మనల్ని అప్పగించుకోవట్లా. ఎప్పుడు మన సొంత ఆలోచనలే, మన సొంత ఉద్దేశాలే, మన సొంత కార్యాలే, మన సొంత చిత్తాలే, మన సొంత ఉద్దేశాలే నెరవేర్చుకుంటున్నావు. కానీ దేవుడు చెప్పినది ఆయనకు మనం చేయలేకపోతున్నాం. ఎలా పరిశుద్ధపరచబడతాడు దేవుడు చెప్పండి? అవునా? ఎలా పరిశుద్ధపరచబడతాడు దేవుడు మన ద్వారా? నిన్ను ఉద్దేశించి దేవుడు నిన్ను కలగజేసినటువంటి విధానమే తను పరిశుద్ధపరచబడాలి. అన్యుల ఎదుట కానీ, నీవు నివసిస్తున్నటువంటి భూమి మీద మనుషులు ఎంతమంది అయితే నీ ప్రక్కనున్నారు వారందరి ఎదుట ఆయన పరిశుద్ధపరచబడాలని కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని పరిశుద్ధతకు మనం ఆటంకంగా మిగిలిపోతాం. పరిశుద్ధపరచబడట్ల దేవుడు. అర్థమవుతుందా? దేవుడు పరిశుద్ధపరచబట్ల. దేవుడు పరిశుద్ధపడాలంటే తెల్ల దుస్తులు వేసుకుంటే పరిశుద్ధపరచబడడు. ఏమండి పెద్ద బైబిల్ చేతిలో పట్టుకున్నంత మాత్రం దేవుడు మన యొక్క స్వచిత్తాన్ని దేవుడికి అప్పగించాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధపరచబడతాడు. అర్థమైందా? మోషే అహరోనులు అదే చేశారు. ఎందుకయ్యా మోషే అహరోనులు అలా చేశారంటే ప్రజలు వారిని ఇబ్బంది పెట్టారు, ప్రజల వారిని రెచ్చగొట్టారు, ప్రజల వారిని కోపావేశులుగా మార్చారు. సాత్వికుడైన మోషేనే రెచ్చగొట్టారంటే ఎంత కోపం తెప్పించుంటారు తెలిసి ఇశ్రాయేలులు. ఎంత కోపం తెప్పించారు చెప్పండి? సాత్వికుడని, భూమి మీద అతని వంటి వాడు ఉండడని, అంతటి సాత్వికం ఎవరిలో చూడలేమని సాక్షాత్తు దేవుడి మాట ఇస్తే, మోషే గురించి చెబితే అంత సాత్వికుడిని రెచ్చగొట్టారు. మరి మనం నివసిస్తున్న భూమి మీద అందరూ మంచి వాళ్ళే ఉండరు. మనతో సావాసం చేసే వాళ్ళందరూ మనలాంటి స్వభావం కలిగిన వారే ఉండరు. నీవు ఎవరి మధ్య నివసిస్తున్నావో, ఎవరి మధ్య నువ్వు సహవాసం చేస్తున్నావో వారి మధ్య దేవుడు పరిశుద్ధపరచబడాలని నిన్ను నిలబెట్టాడు. వారి ఎంత రెచ్చగొట్టినా, వారి అంతా నీకు కోపం తెప్పించినా, హల్లెలూయా, వారి అంతా నీకు కోపం తెప్పించినా, వారు ఎంత నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్ను ఎంత రెచ్చగొట్టి కోపావేశాలకు తీసుకువెళ్ళినా నువ్వేం చేయబడకూడదు? అయ్యా ఏం చేయబడకూడదు? మన యొక్క ఆవేశాన్ని మనం వ్యక్తపరచకూడదు కదా. ఆయనే గనక ఒక్కసారి ఆవేశపడితే, ఎవరో యేసు ప్రభు వారు గనక ఒక్కసారి ఆవేశపడితే కల్వరిగిరి చేరకముందే, అర్థమవుతుందా? కల్వరిగిరి చేరకముందే, ఆ గొల్గొతా అనే కపాల స్థలమును అర్థమిచ్చేటువంటి ఆ కల్వరిగిరి చేరకముందే ఏమైపోయిందో తెలుసా? ఒక్క రాత్రి, ఆ రాత్రి తీర్పు, అన్యాయపు తీర్పు ఎవడి నోటి నుండి వచ్చిందో వాళ్ళందరి శిరస్సులమైపో తెలుసా? నేల రాలిపోతుంది. కానీ ఆయన ఏమైనా చేశాడా? రెచ్చగొడుతున్నారు దేవుడిని. ఇదిగో యూదుల రాజా నీకు జయము, ఇదిగో నువ్వు యూదుల రాజు అంటగా, ఇదిగో ఆయన ముందు ప్రణమిల్లి యూదుల రాజా నీకు జయమని శిరస్సు వంచి ఏళన చేస్తే ఆయన ఏమన్నా అన్నాడా? చంప మీద చెల్లుమని కొట్టారండి, కోపం తెప్పించారండి ఆయనకి. మామూలుగా సహజంగా ఎక్కడన్నా కొట్టండి, కానీ మొహం మీద కొడితే అంటారు కదా, నువ్వు ఎక్కడన్నా కొట్టు, నాకు మొహం చెంప మీద తగిలితే నాకు మహాచరాకు అంటారు కదా. మనం తట్టుకోలేం కదండి. ఏమన్నాను? నా మొహం గురించి మాత్రం నువ్వు మాట్లాడమాట కదా. మనం ఎంత ఆవేశపరులమో కదా. అందుకే మోషే అహరోనులు ఎక్కడ కానాను దేశం చేరకుండానే ఆగిపోయారు. మోషే కన్నా అట్టి భాగ్యం దొరికింది, అహరోనుకి ఆ భాగ్యం దొరకలేదు. మరి మన జీవితాలు పరిశీలన చేసుకున్నాం. ఈ పునరుద్ధాన దినాన దేవుడు నిన్ను నిలిపిన విధానం, దేవుడు నిన్ను నిలబెట్టిన విధానం, సజీవుల లెక్కలో ఉంచిన విధానం,
ఎందుకొరకో తెలుసా? ఆయన నీ ద్వారా పరిశుద్ధపరచబడాలని కోరుకుంటున్నాడు. అర్థమవుతున్నాయి ఆ మాటలు? అర్థమవుతున్న వాళ్ళందరూ ఒకసారి చేయి పైకెత్తి ప్రభునామానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారండి, నీ కోపం తెప్పించే వాళ్ళు ఉంటారు, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, ఏమండి నిన్ను ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, నీ యొక్క జీవితాన్ని మధ్యలో ఆపివేయడానికి నీ మీద కోపావేశ నీ మీద పగబట్టే వాళ్ళు ఉంటారు. ఎవరున్నను సరే వారి మధ్య నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి పరిశుద్ధపరచాలి. దేవుణ్ణి మోషే ఆహారంలో చేయలేకపోయారు. ఆవేశపడి ఏం చేశారు తెలుసా? దేవుడు చెప్పిన మాట చెప్పింది చేయకుండా వారి అహంకారాన్ని ప్రదర్శించారు. ఇదిగో చూడండి, మొదటి మీ కొరకు రప్పించినట్లుగానే, మొదటి మీ కొరకు చేసినట్లుగానే ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా, ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించాలా, ద్రోహులారు ఇదిగోండి అని చెప్పి ఏం చేశారు తెలుసా? ఒక్కసారి బండను తన చేతిలో ఉన్న అధికారాన్ని వాడుకున్నాడు మోషే. ఏం చేశాడు? తన చేతిలో ఉన్న ఇప్పటి వరకు ఏమంటే ఎర్ర సముద్రమును దాటించినటువంటి ఈ కర్ర, ఐగుప్తులు అద్భుతాలు చేసిన ఈ కర్ర, ఈ 6 లక్షల కాల్బలాన్ని, ఏమండి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న ఈ కర్రను నేను వాడుకుని ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇశ్రాయేలు కొరకు ఏం చేయాలి? నీళ్లు రప్పించాలి. మొదట చేశానే అట్లాగే. మొదట ఏం చేశాను? బండను కొట్టగా నీరు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా నేను బండనే కొడతా. కాదు మోషే బండతో మాట్లాడమన్నాడు దేవుడు. కాదు వాళ్ళు నన్ను కోపం తెప్పించారు. వాళ్ళ కోపం ఇప్పుడు ఎక్కడ చూపించాలి? బండ మీద చూపించాలి అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? ఏం చేశాడు తెలుసా? వెళ్ళి కర్ర తీసుకొని ఒక్కసారి కాదు, మొదట ఒక్కసారే కొట్టాడు. ఎప్పుడు? మొదటిసారి వారు నిర్గమకాండంలో అడిగినప్పుడు మొదటిసారి అప్పుడు ఒక్కసారే కొట్టాడు. మరలా సంఖ్యాకాండం సరిగ్గా ఏం చేశాడు తెలుసా? 2 సార్లు కొట్టాడండి. ఏమైంది ఇప్పుడు? ఏం చేశాడు ఇప్పుడు? లోపల ఉన్న పగను ఆపుకోలేక, ఏమంటే లోపల ఉన్న పగను ఆపుకోలేక అత్త మీద కోపం పిల్లల మీద చూపించినట్లుగా, భర్త మీద కోపం ఏమంటే వస్తువుల మీద చూపించినట్లుగా ఒకసారి చేజారితే ఏం చేస్తారు తెలుసా? మళ్ళా రెండోసారి కావాలని పడేస్తారు. అట్ట చేస్తారు కదా కొంతమంది, కోపావేశాలు కదా. లోపలున్న కోపాన్ని అణుచుకోలేక ఏం చేశాడు తెలుసా? మోషే ఒక్కసారి దేవుడు మాట్లాడమని చెప్పాడు. పోనీ ఒక్కసారి కొట్టుంటే ఏం జరిగేదో. కానీ ఏం చేశాడు తెలుసా? వెళ్ళి 2 సార్లు దాన్ని కొట్టాడు. కొట్టడం వల్ల దేవుడు వారి మధ్యన చేయాలనుకున్న కార్యం చేశాడు. కానీ దేవుడు వారికి కావాల్సింది ఇచ్చాడు. కానీ తన ప్రజలకు ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు. కానీ అది ఇవ్వటానికి కారకులైనటువంటి మోషే అహరోనులకి కీడొచ్చి పడిపోయింది. ఏమొచ్చిందండి? కీడొచ్చి పడింది. అక్కడి నుంచి ప్రారంభమైందండి. సుమారుగా దేవుడు వారితో మాట్లాడే ప్రతి సందర్భంలో మోషే నువ్వు సిద్ధపడిపో, మోషే నువ్వు సిద్ధపడిపో, మోషే నువ్వు సిద్ధపడిపో. ఎందుకు? నువ్వు నా మీద తిరుగుబాటు చేశావు, నేను చెప్పిన మాట నువ్వు చేయలే, కాబట్టి నీకు ఇక కానాను దేశం చేరే అవకాశం లేదు. 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో మీకు అక్కడ కనబడుతుంటది. దేవుణ్ణి బతిమలాడుకున్నాడంట అక్కడ మోషే. చూడండి, కనబడుతుంది చూడండి. 3వ అధ్యాయము 23వ వాక్యంలో రాయబడినటువంటి మాట. మరియు ప్రభువా నీ మహిమను బాహుబలమును మొదలుపెట్టి ఉన్నావు. చదువు, త్వరగా చదువు. ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని బ్రతిమాలు కొనగా మిమ్మును బట్టి ఏం చేశాడు తెలుసా? నా మీద కోపపడి ఇక వెళ్ళలేదంట. ఇక ఏమంట? ఏంటండి? ఆయన మోషే మీద కోపపడి ఇక ఆ మనవి వినలేదంట. ఇక ఆ తర్వాత దేని గురించి మొరపెట్టిన మోషే మాట దేవుడు విన్నాడు. ఇక ఆ ఒక్క మాట, దేవా ఇదిగో ఆ మంచి మన్యమును,
ఆ మంచి లెబానోనును, ఆ మంచి శ్రేష్ఠ భూమిని, ఆ మంచి భూభాగాన్ని నేను కన్నులారా చూచి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని, అక్కడ ఉన్నటువంటి వస్తువులను తనివి తీరా తడివిలాడి ముద్దాడి ఆ భూభాగాన్ని ఒక్కసారి ముద్దాడి నేను వస్తానయ్యా అంటే దేవుడు అంట కోప్పడ్డాడంట. వద్దు మోషే అన్నాడు. ఒక విధంగా చెప్పండి, కానాను దేశం ఇశ్రాయేలుకి ఇవ్వబోయే ఆశీర్వాదం అయితే, దీవెన అయితే, శ్రేష్టమైనటువంటి ఫలసారవంతమైనటువంటి ఆ సమృద్ధికరమైనటువంటి జీవితం అయితే, దాన్ని నడిపించడానికి సహాయపడినటువంటి మోషేనే దేవుడు వద్దన్నాడంటే మరి మన జీవితాలు ఏంటి? ఆ మంచి మన్యాన్ని, ఆ మంచి భూభాగాన్ని, ఆ లెబానోనును, ఆ యొక్క దేవదారు వృక్షములను, ఆ యొక్క చోటుని చూచి కనులారా చూచి చేతులారా దేశాన్ని తాకడానికి, ఆ స్పర్శను అనుభవించడానికి దేవుడు అవకాశం లేదన్నాడంటే పరమ కానానుగా పిలువబడుతున్నటువంటి ఆ పరలోక పట్టణానికి అవకాశం దొరికిద్దంటారా? మోషే కన్నా చూపించాడు. మన బతుకులకు స్వత్తం కూడా అవకాశం లేదు. ఎందుకంటే ధనవంతుడు అంటాడు, అచ్చటి వారు ఎచ్చటికిని, ఎచ్చటి వారు అచ్చటికిని దాటిపోజాలకుండానట్లు. కనీసం ఏంటో తెలుసా, చూచుటకు కూడా యోగ్యత లేనంత అగాధములో ఉందంట, లోయలో ఉందంట అక్కడ ఆ చోటు. దాటిపోరు, ఎక్కిపోరు, చూడడానికి కూడా అవకాశం ఉండదు. కన్నులెత్తి చూచుటకను అవకాశం దొరకదు. ఎందుకంటే యుగ యుగాలు మండే ఆ యొక్క వేదన అనుభవిస్తాం తప్ప కన్నులెత్తి చూచే అవకాశం కూడా దొరకదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నువ్వు దేవుని వరకు ఇంతవరకు దేవుని సన్నిధిలో నిలిచిన నీ జీవితం ఎలా ఉంది? దేవుణ్ణి పరిశుద్ధపరిచావా? ఆవేశపరుల మధ్యన, కోపపరుల మధ్యన, లేకపోతే దూషించే వారి మధ్యన, అవమానపరిచే వారి మధ్యన, నిందించే వారి మధ్యన, నిన్ను రెచ్చగొట్టి, నిన్ను బలవంతం పెట్టి దేవుని యొక్క పరిశుద్ధతలో నుండి నిన్ను లాక్కొచ్చి బయటపడేసే వారి మధ్యన నువ్వెలా ఉంటున్నావు? దేవుని పరిశుద్ధపరుస్తున్నావా? కోపావేశాలు తగ్గించుకోలేక మోసే వలె నువ్వు కూడా కోప్పడిపోతున్నావా? చెప్పండి. దేవుడు నీ ద్వారా పరిశుద్ధపరచబడాలని కోరుకుంటున్నాడు. అందుకొరకే తన అమూల్యమైన యవ్వన రక్తాన్ని, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తాన్ని నీ కొరకు చిందించాడు. నీ కొరకు ఆయన దారబోసాడు. నీ కొరకు ఆయన తన కుమారుని ప్రాణము పోయినంతగా మరణానికి ఆయన అప్పగించాడు. అప్పగించబడ్డాడు కూడా ఆయన మన కొరకు, క్రీస్తు వారు. కానీ నీవు ఆయనను పరిశుద్ధపరుస్తున్నావా? అన్య జనుల మధ్యలో దేవుని నామము నీ ద్వారా గణపరచబడుతుందా? అంటే వీళ్ళు కూడా మాలాగేనండి, పేరుకు మాత్రం గొర్రెలు గాని గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల స్వభావం వీళ్ళదే. కోపాన్ని అణుచుకోలేరు. ఎంత వస్తే అంత, నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు పలుకుతారండి వీళ్ళు. అందుకే మోషే కానాను చేరలేకపోయాడు. అందుకే అహరోను కానారులు చేరలేకపోయారు. మరి నీ నా జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏదో గుడ్డిగా భక్తి చేసుకుని వెళ్ళిపోతున్నావు అంటే కుదరదు. ఎందుకంటే నీవు చేరబోయే పరమకాలం శ్రేష్ఠ ఈవి, అది దేవుడు నీకు ఇచ్చు వాగ్దాత దేశం, అది దేవుడు నీ కొరకు దాచి ఉంచి సిద్ధపరిచి ఉంచిన ఉన్నతమైన ఆ పరలోక పట్టణాన్ని నీవు స్వాధీనపరుచుకోవాలంటే భూమి మీద నీ జీవితము ఆయన్ని ఘనపరిచి పరిశుద్ధపరిచే విధంగా నీ జీవితం ఉంటేనే. బలహీనమయ్యామని, బలహీనపరచబడ్డావని లోకంలోకి వెళ్ళావనుకోండి, లోకంతో సహవాసం చేసావనుకోండి, పాపంతో సహవాసం చేసావనుకోండి, నీచమైన కార్యక్రమాలతో సహవాసం చేసావనుకోండి, నిన్ను దేవుడు నీ ద్వారా పరిశుద్ధపరచబడాలనుకున్న తన ఉద్దేశం మారిపోయి నీకు ఇవ్వాలనుకున్న స్వాచ్ఛాన్ని ఇవ్వకుండా ఏం చేస్తాడో తెలుసా? ఆగిపోదు. అర్థమైందా ప్రేమ కుమార్ అన్న? దేవుడు నీకు స్వాచ్ఛాన్ని ఇచ్చి నిన్ను గణపరచాలని భూమి మీద ఆయన నీ కొరకు ఏం చేశాడు తెలుసా? తన పరిశుద్ధతను గణపరిచే స్థానాన్ని నీకు ఇచ్చాడు. దేవదూతలకు లేదండి ఇంత గొప్ప భాగ్యం. దేవదూతలకు లేదు ఈ భాగ్యం. దేవుడు మట్టి మానవులైన మన కొరకు ఇచ్చాడు. ఆయన పరిశుద్ధపరిచేటువంటి గొప్ప ధన్యత. కెరాబులు, శరాబులు, 24 పెద్దలు, 4 జీవులు ఆయన సింహాసనం ముందు సాష్టాంగపడి వారు తమ కిరీటములను నేలబెట్టి వారంట నిత్యము ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని కొనియాడుతుంటే, మాటల ద్వారా కొనియాడబడే ఆయన పరిశుద్ధతను మానవుల జీవితాల ద్వారా నేను కలుసుకోవాలని, నేను వారి ద్వారా గణపరచబడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పరిశుద్ధపరచబడే జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు, ఇచ్చాడు దేవుడు.
మహా కెరూబులు ఆయనకు పైగా ఎగురుతూ, 6 రెక్కలు కలిగినటువంటి కెరూబులంట ఆయనకు పైగా ఎగురుతూ 2 రెక్కలతో తమ ముఖమును, 2 రెక్కలతో తమ కాళ్ళను, 2 రెక్కలతో ఆకాశంలో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కొనియాడబడుతుంటే, అంతటి పరిశుద్ధుడైనటువంటి దేవుని నామము అక్కడ మహిమపరచబడుతుంటే అనుకున్నాడంట దేవుడు, ఈ పరిశుద్ధత కాదే నాకు కావాల్సింది, మానవుడి ద్వారా నేను పరిశుద్ధపరచబడాలని కోరుకుంటున్నాను. అందుకే మహిమను వీడి మట్టికొచ్చాడు ఆయన, మానవుల మధ్యలోకి వచ్చేసాడు. మోషే, నేను ఇశ్రాయేలు మధ్యలో నివాసం నా కొరకు ఒక మందిరం కట్టవా? కట్టుకున్నాడు దేవుడు, దేవుడే కట్టుకున్నాడు మనుషుల మధ్య నివాసం చేయడానికి. కానీ ఆయన ఉంచారా? కదా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని మాట్లాడుతున్నటువంటి నీ జీవితాల్లో ఎంతవరకు ఆయన పరిశుద్ధపరిచావో కదా. ఎన్నిసార్లు మనం కోపావేశాలు మానుకొని ప్రభువుని పరిశుద్ధపరిచినటువంటి జీవితం మనలో ఉందో పరిశీలన చేసుకున్నాం. చూడండి, అదే లేవి కాండము 10వ అధ్యాయం 3వ వాక్యంలో ఉన్నటువంటి సందర్భాల్లోకి మనం వెళదాం. అక్కడ చదివినటువంటి మాటలు, లేవి కాండము 10వ అధ్యాయము 3వ వాక్యము చదవం బిగ్గరగా. అహరోనుతో ఇట్లా, నా యొద్ద నుండి వారి యొద్దు నేను నన్ను పరిశుద్ధపరుచుకుందునని. చూడండి, ప్రజలందరి ఎదుట, చూడండి, ప్రజలందరి ఎదుట ఏం చేయాలి తెలుసా? మహిమ పరుచుకోవాలని ఎవరి ద్వారా ఉద్దేశించాడో తెలుసా? యాజక సమూహమైనటువంటి అహరోను కుటుంబం చేత దేవుడు అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? నేను పరిశుద్ధుడను, నా పరిశుద్ధత ఎలాంటిదో, నా యొక్క గొప్పతనం ఏంటిదో, నేను ఎలా మహిమపరచబడాలో తెలియపరచాలని ఆయన పరిశుద్ధతను, ఆయన మహిమను కనపరచడానికి దేవుడు అహరోను కుటుంబాన్ని ఎన్నుకొని అహరోను కుటుంబానికి యాజకత్వాన్ని అప్పగించాడు. ఏంటి యాజకత్వము? ఆయన యొక్క మహిమను కీర్తించి, ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తించి, ఇదిగో హోమ రూపకంగా ఆయన చేసినటువంటి మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యాన్ని దేవుడు అహరోను కుటుంబానికి ఇస్తే, అహరోను 2 కుమారులు నాదాబు అబీహూలు అన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి పరిశుద్ధపరిచే విధానాన్ని వారు తమ సొంత ఉద్దేశముతో నెరవేర్చాలని కోరుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు మానవుల యొక్క సొంత ఉద్దేశాల ద్వారా పరిశుద్ధపరచబడేటువంటి దేవుడు ఎంత మాత్రము కానీ. నేను ఇక్కడ సేవకుడిగా నిలబడ్డాడని నా తలాంతులు, నాకున్నటువంటి వాక్చాతుర్యమును, నాకున్నటువంటి విద్యాజ్ఞానాన్ని, నాకున్నటువంటి అనుభవాలను ఇక్కడ వాడితే ఏమైతే తెలుసా? ఆనాడు నాదాబు అబీహూలు చచ్చినట్లుగానే జీవితాలు అలా అయిపోతాయి. భౌతికంగా వారు ఎలా ఉంటారు ఏమో తెలుసా? మన ఆధ్యాత్మిక జీవితం పతనమైపోయింది, భ్రష్టులుగా మారిపోతాము. అహరోను కుటుంబానికి ఇచ్చాడు ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క గొప్పతనాన్ని గణపరిచే విధానాన్ని అహరోనుకి ఇస్తే, అహరోను కుమారులు 2 ఏం చేశారు తెలుసా? దేవుడికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ధూపములో అన్యాగ్నిని కలిపారంట. అంటే దేవుడు చెప్పాడు, నాకు ధూపం వేసేటువంటి విధానం ఇది, ఇదిగో నిత్యము మండుతున్నటువంటి బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు. ఆ నిప్పులు అంటే తెలుసా? అవి నిత్యము రక్తంతో తడపబడతాయి, నిత్యము రక్తముతో తడపబడతాయి. పశు మాంసమును దహించేటువంటి ఆ యొక్క నిప్పులు, ఆ వాటి బలిపీఠం మీద మండుతున్న నిప్పులను తీసుకువచ్చి ఆ యొక్క కాగడాలో, అలా యొక్క దీపపు ఒత్తులో వాటిని వేసి నియమించబడినటువంటి కాలమునకు ఏర్పాటు చేయబడినటువంటి పరిధిలో ధూపములను, ఆ యొక్క సాంబ్రాణిని ఆ నిప్పుల మీద వేస్తే, ఆ కాల్చబడినటువంటి నిప్పులు, రక్తమును కాల్చినటువంటి నిప్పులు, ఆ నిప్పులలో నుండి వచ్చేటువంటి ధూపమునంట ఆయన ఏం చేస్తారు తెలుసా? నాగ్రానించి తన ప్రజల యొక్క కోరికను ఆయన తీరుస్తాడు, తన ప్రజల యొక్క మన్నను ఆయన వింటాడు, తన ప్రజల అవసరతలు ఆయన తీరుస్తాడు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? దేవుడు చెప్పినట్లుగా మనం ధూపం వేస్తే ఏం చేయబడిద్ది? దేవుడు అంగీకరించి మనవే ఆలకిస్తాడు. ఈ ధూపం దేనికి సంబంధించి తెలుసా? ప్రార్థనా జీవితానికి సంబంధించి. దేవుడు నియమించినటువంటి విధానంలో మనం దేవుని కొరకు ప్రార్థన ఎలా చేయాలో,
ప్రార్థన ఏ విధంగా అడగాలో సమస్తం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవుణ్ణి అడగాలి, ఏ విధంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అనే విధానం దేవుడు మనకి ఇస్తే మనం ఏం చేస్తున్నాం తెలుసా? సొంకరి పరిచయలాగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతాం. పరసైడైతే నిలబడ్డాడు, సుంకరైతే దూరంగా వెళ్ళాడు. అతని యొక్క జీవితం ఇతని యొక్క జీవితం వ్యత్యాసం చూసుకుంటే, అతడేమో నేను పాపిని, ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడటానికి నేను యోగ్యుడిని కాను, ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలంలో నేను అడుగు పెట్టడానికి కూడా అర్హుడి కానని చెప్పి అతడు నేలను తలమోపాడంట. ఎందుకని? ఆయన ఉన్నతమైనటువంటి సింహాసనము అది పరిశుద్ధమైనది, ఆకాశమైన సింహాసనం అది పరిశుద్ధమైనది. ఇదిగో భూమి ఆయన పాదపీఠం, ఆయన పాదపీఠం దగ్గర నిలబడటానికి కూడా యోగ్యుడి కాదని అతడు తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. మరొకడు ఏం చేస్తున్నాడు? నేరుగా బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు. నేనేంటో తెలుసా? నాకున్న గొప్పదేంటో నాకున్న గొప్ప తలాంతులు ఏంటో తెలుసా? నా ఉద్యోగం ఏంటో తెలుసా? నా హోదా ఏంటో తెలుసా? నేను ఎంత కానుకిస్తున్నాను తెలుసా? ఎంత దశంభాగం ఇస్తున్నాను తెలుసా? మందిరానికి ఎన్ని ఇచ్చాను తెలుసా? ఎన్ని కాయలు ఇచ్చాను తెలుసా? ఎన్ని పలహారాలు ఇచ్చాను తెలుసా? ఎన్ని దానిమ్మ పళ్ళు ఇచ్చాను తెలుసా? ఎన్ని మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చాను తెలుసా? ఎన్ని లడ్డూలు ఇచ్చాను తెలుసా? నాకున్న డబ్బులు ఎంత ఇచ్చాను తెలుసా అని ప్రగల్భాలు పోతున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసిన ప్రార్థన రీతి దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి విధానంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి పైనుండి ఈవులను దేవుడికి ఏం చేస్తాడు తెలుసా? కొమ్మరిస్తాడు. లేదా శాపాలే వస్తాయి. యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఏం మిగిలిని కదా? అతనికేమో దీవెనిచ్చేసాడు. ఎవరికి? ఏమండి? శంకరి పరిసేడికేమో ఏమిచ్చాడు? శంకరికేమో దీవెనలు ఇచ్చాడు, పరిసేడికి ఏమిచ్చాడు? అదే మిగిలిపోతాయి. అలాగే ఉంటది. ఎందుకని? ప్రార్థించే విధానంలో నీ జీవితం సరిగా నిన్ను దేవుడు తన పరిశుద్ధత కొరకు నిలబెట్టుకున్నాడు భూమి మీద. నీ గొప్పతనాన్ని, నీకున్న టాలెంట్ని ఉపయోగించి దేవుని సన్నిధిలో దేవుని పనిలో జరిగించడం కాదు, నువ్వు ప్రార్థించే విధానం. కొంతమంది ప్రార్థన విధానం ఉంటుందో తెలుసా? ఎంత గర్వంతో ఉంటుందో తెలుసా ప్రార్థన? ఎంత అహంకారం ఉంటుందో తెలుసా ప్రార్థనలో? దేవుడు కల్వరిగిరిలో ఆ యొక్క శిలువ మ్రాను మీద వేలాడుతూ చేసిన ప్రార్థన ఈనాటి క్రైస్తవ జీవితంలో ఉందా? నాదాబు అబీహులు దేవుణ్ణి పరిశుద్ధపరిచే విధానంలో దేవుడిచ్చిన యాజక ధర్మంలో వారు నెరవేర్చవలసినటువంటి పనిని సరిగా నెరవేర్చలేకపోయారు. అన్యాగ్నిని కలిపారంట. దాంట్లో మోషే అంటున్నాడు, ఏమంటాడు చదవండి అక్కడ. అప్పుడు మోషే అహరోను తిట్లను, ఇది యెహోవా చెప్పిన మాట. ప్రజలందరి ఎదుట చూడొచ్చు మహిమపరచు. ఆయన తన్ను తాను పరిశుద్ధపరచుకుంటాడంట. మరి అలాగేం చేయాలి తెలుసా? ప్రజలందరి ఎదుట ఇదిగో చూడండి, వీరికి దేవుడు యాజకత్వాన్ని ఇచ్చాడు. దేవుడు వీరు చేస్తుంటే ప్రార్థన, వీరు దేవుడు మొనపెడుతూ ఉంటే దేవుడు వారి కొరకు వారు అర్పిస్తున్నటువంటి దేవుడి కొరకు వారు అర్పిస్తున్నటువంటి బలులు చూస్తుంటే దేవుడు వారి కొరకు ఎంత గొప్పగా వారి యొక్క మనవిని ఎలా ఆలకిస్తున్నాడో చూడండి, ఎలా ఆయన వారి యొక్క మనను ఎలా వింటున్నాడో చూడని చెప్పి అన్య జనులందరూ యాజకులుగా నిలబడిన వారు చేస్తున్నటువంటి పనిని బట్టి అన్య జనులందరూ దేవుణ్ణి కొనియాడుతుంటే ఆ ఘనతను ఆ యొక్క ప్రఖ్యాతిని ఆయన పొందాలని కోరుకుంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? తమ సొంత ఆలోచనలు తీసుకొచ్చి దేవుని పనిలో పెట్టారు. పెట్టుకోవచ్చా అలాగా? దేవుని పనిలో సొంత ఆలోచనలు పెట్టుకోవచ్చా? దేవుని పవిత్రతను వారు లెక్క చేయలేదండి. దేవుని పరిశుద్ధ స్థలాన్ని వారు లెక్క చేయలేదండి. దేవుని పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి సన్నిధిని అపవిత్రపరిచారు. అందుకేమయ్యారు? ఇద్దరు చచ్చారు. అక్కడ ఇద్దరు చచ్చారు, చెప్పాలి. అక్కడ ఇద్దరు చచ్చారు, ఇక్కడ ఇద్దరు చచ్చారు. చావడమే పనేక. ఎందుకని? ఆయన పరిశుద్ధతకు ఏమాత్రమైన ఇస్తే మన జీవితాలు నాశనమేక. దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మరి నీ జీవితాలు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే ఆయన నీ ద్వారా పరిశుద్ధపరచబడాలి. మొదట న్యాయకత్వం, యాజకత్వం వారి ద్వారా దేవుడు పరిశుద్ధపరచబడాలని కోరుకున్నాడు. తర్వాత యాజకుల కుమారులుగా ఉన్నటువంటి వారి ద్వారా దేవుడు పవిత్రపరచబడాలని కోరుకుంటే ఆయన పవిత్రతను ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. మన జీవితాలు ఏంటి? ప్రశ్న వేసుకుందాం.
మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు రమ్మన్నట్లుగానే, దేవుడు మందిరంలోనికి దేవుని సన్నిధికి రమ్మన్నట్లుగానే వస్తున్నామా? ఇశ్రాయేలుతో చెప్పాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనడి. అంటే పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి? మనం చదువుకున్నాం కదా, నిర్గమకాండంలోనే ఎక్కడో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనడి అనే మాట కాడ ఏమని చదువుకున్నాం? ప్రతిష్ఠించుకోండి అనే మాట మనం చదువుకున్నాం. అంటే నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నిన్ను నీవు ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇదిగో నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, చెడ్డ తలంపులు గాని, చెడ్డ ఆలోచనలు గాని, వ్యర్థమైన కోరికలు గాని, వ్యర్థమైనటువంటి అవసరతలు గాని ఏవి దేవుని సన్నిధిలో నేను గుర్తు చేసుకోకుండా, ఇదిగో నా తలంపులను దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రతిష్ఠించుకుంటాను. ప్రార్థన ముగిసే వరకు, నేను మరలా దేవుని సన్నిధి నుంచి ఇంటికి వెళ్లే వరకు నా తలంపులకు నేను తాళం వేసి దేవుడే నాకు గురిగా పెట్టుకొని ప్రభువుని ఆరాధిస్తానని ఎవరైనా అట్టి రీతిగా ప్రతిష్ఠించుకుంటున్నారా? లేదు. దేవుని సన్నిధికి రావడం, దేవుని మందిరంలో కూర్చోవడం, దేవుని సన్నిధికి వచ్చిన కాడ నుంచి బయటే తిరుగుతూ ఉంటుంది మన తలంపులు కదా. మరి దేవుడు ఎలా పరిశుద్ధపరచబడతాడు? అపవాది పైన నుంచి అంటాడు, చూడయ్యా చూడు, మనిషి మాత్రం కుదురుగా కూర్చున్నాడు కానీ తలంపులు మాత్రం, ఆలోచనలు మాత్రం కోతి తిరిగినట్టు అటు తిరుగుతున్నాయి అంటా ఉంటాడు. నీ ద్వారా ఆయన పరిశుద్ధపరచబడాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధపరిచే జీవితం నీ దగ్గర ఉందా? ఆయన్ని వెనకలు ఉన్నవాళ్ళు పరిశుద్ధపరచబడే జీవితం, ఆయన్ని పరిశుద్ధపరిచే జీవితం నీ జీవితం కలిగి ఉన్నావా? పరిశీలన చేసుకున్నావు. అహరోను మోషేలు కలిగి లేరు, చనిపోయారు. నాదాబు అబీహులు కలిగి లేరు, చనిపోయారు. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఈ మధ్యాహ్న కాల సమయం పరిశీలన చేసుకుందాం మన ఆత్మీయ జీవితాలను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 15వ వాక్యం చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపు. ఏమంటున్నాడు ఇక్కడ మోషే? చెప్పండి. అయ్యా, నా మీద నీకు గనక కనికరం ఉంటే, జాలుంటే, ఇదిగో ఇంతమందిని గనక నడిపిస్తున్నాడు కదా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు కదా, పోనీ మోషేకు విశ్రాంతినిద్దామని ఒక్కవేళ నీ మనసు కనుక అనుకుని ఉంటే ఇప్పుడు ఏం చెప్తా తెలుసా? నన్ను చంపే. ఇశ్రాయేలు సైన్యాన్ని నేను కన్నానా? నా గర్భాన్ని మోసానా? ఇంత సైన్యాన్ని నడిపించడానికి, ఇంత సైన్యాన్ని కాపాడడానికి, వారిని నడిపించడానికి నాకేమన్నా శక్తి సామర్థ్యాలు, స్పెషల్ టాలెంట్ ఏమన్నా నాకున్నాయా? ఇదిగో నన్ను చంపే అంటున్నాడు దేవుడు. అందుకోసమేనా ఐగుప్తులో 40 సంవత్సరాలు, అరణ్యంలో 40 సంవత్సరాలు, తన ప్రజలకు 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి మరీ నడిపించేది? అందుకోసమేనా? వస్తాయండి జీవితంలో చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న సమస్యలు వస్తాయండి, చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆ మాత్రానికి దేవా నన్ను చంపే, నన్ను తీసుకో, ఈ సమస్యలు నేను పడలేకపోతున్నాను, ఈ ఇబ్బందులు నేను పడలేకపోతున్నాను, ఈ కుటుంబాన్ని నేను లాగలేకపోతున్నాను, నేను మోయలేకపోతున్నాను అని మోసింది నువ్వా? ఆయన నడిపించేది ఆయన నువ్వా? యెహోవా పట్టణమును కాపాడినడల దానికి కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా చెప్పండి, ఇల్లు కట్టించనేడల దాని కట్టువారి ప్రయాస కూడా వ్యర్థ. దేవుడే నడిపించింది, దేవుడే విడిపించింది, దేవుడే కాపాడింది. ఇశ్రాయేలు ఐగుప్తును దాటేవాళ్ళ మోషేకు ఉన్నటువంటి పిరికితనంతో అసలు మోషే ఐగుప్తు దాకా కూడా వెళ్ళా. ఎందుకని? మోషే అనుకున్నాడు, పూర్వపున్న రాజే గనక ఇప్పుడుంటే అది చంపేస్తాడు. అంతకు ముందు జరిగిన సంఘటన, ఐగుప్తుని చంపాడు ఐగుప్తుని ఒకటి చంపేశాడు. ఇశ్రాయేలు మధ్యలో వాదం వస్తే వారికి తీర్పు తెచ్చాడని నిలబడ్డాడు. వాళ్ళు ఒకడు అంటున్నాడంట, మోషే ఏంటి ఐగుప్తుని చంపినట్టుగా నన్ను కూడా చంపుతావా అని అంటే, వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు కదా, ఒకడొకడు కొట్టుకున్నాడు కదా. వీడు ఆ మాట కలిగి యువతరాడు, రే ఏంట్రా ఏంటేంటి గొడవ మర్చిపోయారు, ఇద్దరు తన్నులు మర్చిపోయారు, వీళ్ళిద్దరు పోట్లాడుకునే పోట్లు మర్చిపోయారు. ఇప్పుడేమొచ్చింది? మోసే మీదకి డైవర్ట్ అయిపోయింది. ఏంటి చెప్పు ఏంటంటే ఏదో అన్నా గుర్తున్నా నాకు వినపల్లా, అరుచుకుని చెప్పరా ఒకసారి చెప్తే. ఆగబాయ్, మొన్న ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు, ఇప్పుడేంటి మన మధ్యకి వచ్చి? అవునా, ఎంత భక్తిపరుడా, ఎంత నీతిపరుడా, మనకు తీర్పు తీర్చడానికి వచ్చినాడు. ఈ ఐగుప్తుని చంపి ఐగుప్తుని మట్టిలో పాతి పెట్టి వచ్చినాడు, ఇప్పుడు మన మధ్య తీర్పు. ఇదే గనక ఐగుప్తు రాజుకు తెలిస్తే మోసేని ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవడైనా తన సొంత జనాన్ని చంపుకుంటాడా కదా? ఇప్పుడు మోసేకి ఏంటి భయం? ఒకవేళ గనక అక్కడ ఉంటే, ఐగుప్తులో గనక వాడు బతికే ఉంటే, ఇప్పుడు అంటాడు, మోసే మొన్న చంపినవాడు లేదు కానీ ఇప్పుడు మమ్మల్ని నడిపిస్తానికి వచ్చావా అంటాడు.
కదా. ఉంటాయా భయాలు? ఉంటాయి కదా భయాలు. మోసే నేను నా మీద నీ కటాక్షం ఉంటే చంపేనాడు, తీయేసుకో, ఉంచుకోవాలి. కుటుంబంలో స్త్రీలుగా ఉన్నటువంటి కొందరు ఏమంటారంటే, నేను కాబట్టి, అసలు నేను కాబట్టి, చెప్పండి ఏం ప్రేమ కుమార్ అన్న, నేను కాబట్టి ఈ కుటుంబాన్ని లాక్కొస్తున్నాను, లేకపోతే నేను కాబట్టి ఈ భర్తను నెట్టుకొస్తున్నాను, నేను కాబట్టి, నేను దొరికాను కాబట్టి నీకు అదృష్టం వచ్చింది, నేను దొరికాను కాబట్టి నేను దొరికాను కాబట్టి నీ బతికెట్టేడిచింది, లేకపోతే నేను లేకపోతే రొట్టె మీద అడుక్కు తినేవాడివి. అసలు నీ బతికెట్టు ఉండేదా? నీకు ఇలా గుడ్లు ఉతికి పెట్టేవాళ్ళ, ఇంత తిండి పెట్టేవాళ్ళ? నేనే గనక నేను పెట్టకపోతే, నువ్వు కాకపోతే వేళ్ళ వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక కదా అనుకుంటాం కదా. దేవా నేను ఈ బతుకు బతకలేకపోతున్నానయ్యా, ఈ జీవితం తీసుకో అంటున్నాడు. కింద వచ్చిన వాళ్ళు అంటాడు చూడమ్మా, 12, 21, 22 వచనాలు చదవమ్మా. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తినినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కోర్చవాలనా? అస్సలు సాధ్యమయ్యే పనేనా? చూడండి, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి తన్ను తాను దేవుని కొరకు ఎందుకొరకు నియమించబడ్డాడు, ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డాడు ఎరగక కొంతమంది ఈ విధంగా ఉంటున్నారు. ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనే ఒక శ్రమలను వారు తట్టుకోలేక, అసలు దేవుడు ఎందుకొరకు నన్ను ఈ జనాల మధ్యలో, ఈ ప్రదేశంలో, ఈ కుటుంబంలో నన్ను నిలబెట్టాడు, నన్ను ఎందుకు పంపించాడు, ఈ కుటుంబానికి, ఈ ఇంటికి నన్ను ఎందుకు పంపించాడు అని ఎరగక, దేవుణ్ణి పరిశుద్ధపరచాలని తెలియక అనుకుంటారు. చిన్న శ్రమ తీసుకోవయ్యా, నన్ను తీసేసుకో, చంపే ఎంతమందికి వండి పెట్టాలా? ఇశ్రాయేలుకే గనక వంటకం ప్రారంభిస్తే ఒక్క పూట వండటానికి దరిదాపుగా 12 వేల టన్నుల చెక్క కావాలి, కలప కావాలి. ఇందుకొరకు ఒక్క పూట తిండి కొరకే. అంతమందికి గనక అన్నం వండి పెడితే దరిదాపుగా 100 టెంటైర్ లారీ కర్ర దిగాలి, అక్కడ అంత కలప దిగాలి. ఒకవేళ వారికి అన్నం పెట్టాలంటే ఎన్ని వేల టన్నుల ధాన్యం వండాలో తెలుసా? ఒక పూట అన్నం వండడానికి నానా తెప్పలో ఆ వేడి భరించలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు. నువ్వేమైనా వండుతున్నావు? అక్కడ పొయ్యి మీద పెట్టి పక్కన వచ్చి కూర్చుంటే మాడేనో సచ్చానో అదే ఉడికిద్ది కదా. కానీ ఏమంటారు, దేవా అసలు చేయలేకపోతున్నాను, మేము నెట్టుకు రాలేకపోతున్నాం అంటామంట కదా. ఇశ్రాయేలు కనుక ఒక రోజు ఒక్క పూటే అన్నం వండి పెట్టాలంటే ఎన్ని వేల టన్నులు తెలుసా? టెంటైర్ లారీ 100 వచ్చి దిగినా కూడా వారికి అన్నం సరిపోదండి ఒక్క పూట ఆహారం కొరకు. అంత ఆహారాన్ని వారి కొరకు అసలు నేను ఎంత పని ఎవడు చేస్తాడయ్యా, అసలు ఎంత సాగర. ఒకవేళ సముద్రాలు వేటాడి తీసుకొచ్చినా, ఒక్క దెబ్బ ఏటాడి తీసుకొస్తే, ఒక్కసారి దోణి నిండి అలా బయటకు వస్తే 100 మందికి కూడా సరిపో అంత తింటారు వాళ్ళు. సమస్యలను బట్టి ఒకవేళ నువ్వు బలహీనుడి వైపు చావును కోరుకుంటున్నావా? ఎదురయ్యే పరిస్థితులను బట్టి కుటుంబ పోషణ నిమిత్తమో, లేకపోతే బిడ్డల పోషణ నిమిత్తమో, కుటుంబంలో ఎదురయ్యే సమస్యల నిమిత్తమో, ఆర్థిక పరిస్థితుల నిమిత్తమో ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైనా కానీ, దేవా ఈ సమస్యని భరించలేకపోతున్నా, నన్ను చంపు అని ఒకే ప్రార్థన, ఒకే మొర, దేవుణ్ణి చంపు అని అనుకుంటున్నావా? నిన్ను చంపడాన్ని దేవుని ఉద్దేశం అయితే తల్లి గర్భంలో ఒక అణువుగా నిర్మింపబడక మునిపే ఆయన ఎప్పుడో ముట్టేసేవా? అందుకొరకు కాదు, నేను ఈ జనుల మధ్య నిర్మించడానికి, ఈ జనుల మధ్య నిన్ను పెట్టడానికి, ఈ ఇంట్లో నిన్ను పంపించడానికి, కోడలిగానో కూతురుగానో తల్లిగానో నిన్ను మార్చింది ఎందుకొరకు తెలుసా? ఆయన పరిశుద్ధపరచబడాలి నీ ద్వారా ఆయన పరిశుద్ధపరచబడి. అయ్యో నేను ఎంతమంది జనుల మధ్య ఉన్నాను, అయ్యో ఈ కుటుంబంలో వేయబడ్డాను, అయ్యో ఈ బంధువుల మధ్య వేయబడ్డాను, అయ్యో ఈ శ్రమల చేత శ్రమలు రాకుండా ఉండవు కదా, ఇబ్బందులు లేకుండా ఉండవు కదా, ఇక్కట్లు రాకుండా ఉండవు కదా. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు ప్రసంగి గ్రంథంలో? సుఖదుఖాలు 2 జతలంట. సుఖదుఖాలు అనేవి 2 జతలు, అవి మనుషుడికి ఇవ్వబడ్డాయి.
అవి లేకపోతే మనుషుడి జీవితం సాపేగా సాగదు. ఏ చక్రం లేకుండా బండి ఎలాగ సాగదో, సుఖ దుఃఖాలు లేకుండా బండి సాగదు. ఈ మాత్రం దానికని ఒకవేళ బలహీనుడు అయిపోయి ఒకవేళ దేవుణ్ణి దేవాలను తీసుకో అన్నావు అనుకో, నిజంగా చెప్తావు జాగ్రత్త. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు ఉద్దేశం ఎరగి ప్రభువుని గణపరచాలి, ప్రభువుని పరిశుద్ధపరచాలి. ప్రభు పరిశుద్ధతను నీ ద్వారా వ్యక్తపరచాలి, నీ ద్వారా ఏమండి వెల్లడి పరచాలి అన్ని జనులకు, నీ కుటుంబానికి. ఇదిగో దేవుడు ఈ సమస్యలో ఈమె ప్రార్థన ఆలకించాడు, లేదా దేవుడు ఈ సమస్యలో ఈ కుటుంబాన్ని ఆదరించాడు. ఎందుకని ఆదరించండి? ఒకడున్నాడు ఆ కుటుంబంలో దేవుణ్ణి ఎవరైతే ఆయన్ని పరిశుద్ధపరుస్తారో వారికి దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? సహాయకుడిగా నిలబడతాడు. మన దేవుణ్ణి పరిశుద్ధపరుస్తున్నామా లేదా? తర్వాత వచ్చిన చదవమ్మా. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడయ్యా చూడు, నా మాట నీ ఎడల నెరవేరుద్దో లేదో. ఏ నెరవేరుద్ది? ఇంతమందికి పెట్టడమా, ఇంతమందికి వండి పెట్టడమా, ఇంతమందికి సముద్ర చేపలు తేవడం అసలు నెరవేరుద్దా, సాధ్యమైద్దా అని అనుకుంటున్నావు కదా. చూడు, నీ ఎడల నేను ఎలా జరిగిస్తానో చూడు. నువ్వు చూస్తుండగానే నా ప్రజలకు నేను ఎలా ఆహారం పెడతానో చూడు. నా శక్తి సామర్థ్యాలు ఏమైనా తక్కువైన అనుకుంటున్నా? నిన్ను ఏర్పాటు చేసిందే నా బలాన్ని ఎదుటి వారికి తెలియపరిచి నీ ద్వారా నేను పరిశుద్ధపరచబడాలని మోసే. కానీ నువ్వే నా బలాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. క్రైస్తవులుగా మీరే దేవుని బలాన్ని తక్కువ వేస్తున్నారు. ఏమండి, అటు వెళితే వాళ్ళేదో చెప్తారని, ఇటు వెళితే వీళ్ళేదో చేస్తారని దేవుని పరిశుద్ధమైన దేవుని బలమైన నామాన్ని మనమే అన్ని చేతులు ఏం చేస్తున్నాం తెలుసా? తక్కువ చేస్తున్నాం. మంత్రగాళ్ళ దగ్గరికి, తంత్రగాళ్ళ దగ్గరికి, చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి, చెల్లంగి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని దేవుడు సెలవిచ్చింది ఎందుకు కొరకు తెలుసా? వారికంటే పరాక్రమవంతుడు, శక్తివంతుడు మన దేవుడు ఉన్నాడు. మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, అయ్యా మాకు అది చేయండి, మాకు ఇది చేయండి, ఎవరో ఏదో చేశారు, మా మీదో పగబెట్టారు, చేతబడి చేయించారు, అది చేసి ఇది చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళని బతులాడుకోవడం కాదు. దేవుని పరాక్రమైన కార్యము నీ ఎడల జరిగించిన నిమిత్తం ఎవరు ఎన్ని పన్నినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన తన ప్రజలకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. దావీదు అంటాడు, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నమ్ముకొనదగిన సహాయకుడు, నీవే ఆపత్కాలంలో నీవు తప్ప నాకు ఎవరు లేరు. బలవంతుడాయన, శక్తివంతుడాయన, పరాక్రమ కార్యములు చేయగల దేవుడైన, విక్రమార్కుడైన ఆయన యొక్క కార్యములు, ఆయన యొక్క గొప్పతనము వివరించుట ఎవరి సాధ్యము కాదు. అటువంటి దేవుణ్ణి కొనియాడుతున్న మనము, అటువంటి దేవుణ్ణి గణపరుస్తున్న మనము, అటువంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుణ్ణి బలాన్ని ఎరగక ఆయన్ని పరిశుద్ధపరచగా మనం ఏమంటాం తెలుసు? అక్కయ్య గారు, ఈ సమస్య తీరే మార్గం చెప్పండి. ఎవరి దగ్గరికి వెళుతున్నావు? ఎవరిని అడుగుతున్నావు నువ్వు? ఎవరిని వెళ్ళి అడగాలి అసలు మనం? అదా దేవుణ్ణి వెళ్ళి అడగాలి కదా. మరి ఎవరిని అడుగుతున్నావు? నీ ఇరుగు పొరుగు వారి మధ్య, అన్యుల మధ్య నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ దేవుని యొక్క పరాక్రమాన్ని నువ్వు బయలుపరచాలి, వెల్లడిపరచాలి. ఇదిగో దేవుడు తన్ను ఆయన నీ ద్వారా తనను పరిశుద్ధపరచుకోవాలని కోరుకొని నిన్ను ఏర్పాటు చేసి మనుష్యుల మధ్య, అన్యుల మధ్య నిన్ను పెడితే నువ్వేం చేస్తున్నావు తెలుసా? వాళ్ళు వెళ్ళినట్టుగానే వెళుతున్నావు, వాళ్ళు తిరిగినట్టుగానే తిరుగుతున్నావు, వాళ్ళు తెచ్చుకున్నట్లుగానే. అర్థమవుతుందా? వాళ్ళు తెచ్చుకున్నట్లుగానే కొంతమంది చెయ్యరు, కానీ వారి యొక్క విధానం కూడా అలాగే ఉంటుంది. అస్సలు మేము మాకు అలాంటివి ఉండవండి, కానీ మా పేరున ఉంటాయా? విన్నారు ఎప్పుడైనా? మేము అలాంటివి చేయము, కానీ మాకు అలాంటివి నచ్చవు, కానీ మేము అలాంటి చోట్లకి రాము, కానీ మా పేరున చెప్పాలి, జరిగించండి, మా పేరుని జరిగించు. మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే దేవుని పరాక్రమ క్రియను నువ్వేం చేస్తున్నావు తెలుసా? తక్కువ అంచనా వేస్తావు కదా. ఎందుకైనా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది నాశనంలో నుండి, మరణంలో నుండి, చీకటిలో నుండి, కీడులో నుండి, అపాయం నుండి నిన్ను ఏర్పాటు చేసింది ఎందుకొరకైనా? చనిపోవలసిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసింది తెలుసా? నిన్ను నిలబెట్టి తన పరిశుద్ధతను అన్ని జనుల ఎదుట ఆయన ప్రకటన చేసుకోవాలి. కానీ దేవుడిని పరిశుద్ధ పరిచయ విషయంలో మనం ఎంత బలహీనమైపోయామో కదా. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23 నుంచి కొన్ని మాటలు మనం చదువు. ద్వితీయోపదేశకాండం. మరియు ఆ కాలమున
ఉమ్, ఆ, మీ మహిమను ఆ, ఆ, మొదలు పెట్టి ఉన్నావు. చూడండి చూడండి, పై వచనం రాయబడింది 26, మిమ్మును బట్టి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము, మిమ్మును బట్టి. చూడండి, వారి మేలు కొరకే. ఎవరి మేలు కొరకు? ఎవరి మేలు కొరకు? ఇశ్రాయేలుల మేలు కొరకే మోషేని ఏం చేశాడు తెలుసా? తప్పించేశాడు. ఒకవేళ గనక మోషే వారి మధ్యనుంటే ఎవరిని గనపరుస్తారు తెలుసా? ఎవరిని గనపరుస్తారు? మా అందరి తలపైకి ఎత్తి చెప్పండి, ఎవరిని గనపరుస్తారు? పరిశుద్ధత అంతా ఎవరికి వెళ్ళిపోయింది? ఇదిగోండి మా మోషే. చూడండి కర్ర, చూడండి చేతిలో కర్ర ఉందా? మరి ఆ కర్ర ఏంటి అనుకున్నారు? ధూళిని, ఐగుప్తులో ధూళిని కొట్టగా పేళ్లుగా మారింది, నీళ్ళను తాకగా రక్తంగా మార్చబడింది. చూడండి మా మోషే, మా మోషే, మా మోషే అంటారని చెప్పి దేవుడు ఏం చేశారు తెలుసా? మనం కూడా అలాగే ఉంటాం. ఇదిగో ఈ నూనె డబ్బానే మాకు, ఇదిగో ఈ కచ్చిపే మాకు అంటారని చెప్పి దేవుడు ఏం చేశాడు? అవి లేకుండా సంఘాన్ని నడిపిస్తున్నాడు కదా. మనమే గనక అలాంటి పద్ధతిలో ఉంటే, మన మందిరంలో గనక ఉంటే, ప్రేమ కుమార్ అన్న 6 డబ్బాలు, చెప్పండి విజయలక్ష్మి ఆంటీ గారు 7 డబ్బాలు, మౌలిక 10 కచ్చీపులు తీసుకెళ్లేది. కానీ అలాంటి ఏం దేవుడు పెట్టలా. దేవుడు తన పరాక్రమాన్ని, లేకపోతే ఆయన పరిశుద్ధతను వస్తువులకు అప్పచెప్పలేదండి. వస్తువులకు అప్పచెప్పలా, మనుషుల ద్వారా ఆయన ఘనపరచబడాలని కోరుకున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? చూడండి యెషయా గ్రంథం, ఆఖరిగా ఇక ముగిచ్చేస్తున్నాను. ఆఖరిగా యెషయా గ్రంథము, ఈ మాట చాలా అద్భుతమైన చక్కటి మాట. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 13వ వాక్యం. యెషయా గ్రంథము, నేను ముగిచ్చేస్తాను. యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే. అప్పుడు ఆయన మీకు ఎలా ఉంటాడు తెలుసా? పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. పై వచ్చిన మరొకసారి చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అని అనుకొనుడి, మీరు ఒకవేళ భయపడవలసి వచ్చినా, దిగులు పడవలసి వచ్చినా, ఎవరి నిమిత్తం దిగులు పడాలి? ఎవరి నిమిత్తం భయపడాలి? ఎవరి నిమిత్తం ఆలోచించాలి? ఆయన పరిశుద్ధమైన నామానికి నేను ఎక్కడైనా ఆటంకంగా మారానా? ఆయన పరిశుద్ధతను ఎక్కడైనా తక్కువ చేశానా అని నువ్వేం చేయాలి తెలుసా? ఆయన పరిశుద్ధుడని ఆయన నిమిత్తం దిగులు పడాలి. అంతేగాని ఈ రోజు ఏమైపోయింది, రేపు ఏమైంది, ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఆ దిగులు కాదు నీకు ఉండాల్సింది. ఈ రోజు ఏమైపోతామో, ఈ రోజు ఏం తినాలో, ఏం వండుకోవాలో అని ఈ రోజుల గురించిగా, అసలు వీటిని బట్టి కాదు. ఎవరిని బట్టో తెలుసా? ఆయన పరిశుద్ధుడు అనుకొని ఆయన కోసం మీరు దిగులు పడాలి. ఎందుకని? ఎక్కడైనా దేవుడు నన్ను కలగజేసిన ఈ యొక్క జీవితంలో ఆయన నా కొరకు పరిశుద్ధ పరచబడాలనుకుంటున్న నా జీవితం ద్వారా నేను ఆయన పరిశుద్ధ పరచబడలేకపోతున్నానేమో. అరే, ఆయన నన్ను ప్రార్థించే విధానంలో నా ద్వారా పరిశుద్ధ పరచబడాలని కోరుకుంటుంటే నా జీవితం అలా ఉండట్లేదేమో, నా నడవడిక అలా ఉండట్లేదేమో, నా ఆలోచన విధానం అలా ఉండట్లేదేమో అని చెప్పి ఆయన కోసరమే నువ్వు దిగులు పడాలి తప్ప నీ గురించి నువ్వు అసలు దిగులు పడవలసిన పని అసలు లేదు. నీ గురించి నువ్వు అసలు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకొరకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, మీరు ఎలాంటి వారు? మీలాంటి వారే, దౌర్భాగ్యులైన మీరే, మట్టి మానవులైనటువంటి మీరే నీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున తండ్రి అడుగు వారికి అంతకంటే శ్రేష్టమైనటువంటి నీటి ఇవ్వరా. మీరు దీని గురించి భయపడాలి. దేని గురించి భయపడాలి? ఆయన పరిశుద్ధుడు అనుకొని, అయ్యా వాయిద్యాలు మంచి, ఆయన పరిశుద్ధుడు అనుకొని ఆయన పరిశుద్ధమైన నామాన్ని నేను సరిగా గణపరుస్తున్నానో లేదో, నేను సరిగా ఆయన గణపరుస్తున్నానో లేదో, నేను ఆయన సరిగ్గా స్తుతిస్తున్నానో లేదో, నేను ఆయన సరిగ్గా మహిమపరుస్తున్నానో లేదో. మందిరంలో కూర్చున్నాను, మందిరంలో ఉంటున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, వాక్యమే నా జీవితంలో దేవునికి అనుగుణమైనటువంటి విధానం నాలో లేదేమో, వాక్యం నన్ను ఇలా హెచ్చరిస్తుందేమో, ఒకవేళ నా జీవితం ఇలా ఉండలేదేమో అని వాక్యమును బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి భయపడాలి మనం. అంతేగాని భూ సంబంధమైన వాటి కొరకు భయపడి వాటి కొరకు మనం దిగులు పడవలసినటువంటి పనే లేదు. అసలు వాక్యమే చెబుతుంది, మీరు పిచ్చుగుల కంటే శ్రేష్టమైన వారు, వాటినే పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేరు. మీరు వీటిని బట్టి కాదయ్యా, మీరు ఆయన పరిశుద్ధ జనాంగము, మీరు మీ ద్వారా ఆయన పరిశుద్ధ పరచబడాలని కోరుకుంటున్నాడు. ఆయనే పరిశుద్ధ దేవుడు అనుకొనుడి, ఆయనే పరిశుద్ధుడని అనుకొని మీరేం చేయాలి తెలుసా? అందు నిమిత్తం ఆయన కోసరము మీరు దిగులు పడాలి. ఈ దిగులు ఉండదు మనకి.
మన జీవితంలో జరిగిచ్చేయని జరిగిస్తూనే ఉంటాం. వంకర త్రోవలు వెళ్తూ ఉంటాం, తప్పుడు త్రోవలు వెళ్తూనే ఉంటాం, తాగుబోతుతనానికి వెళ్ళిపో, దొంగతనానికి వెళ్తూ ఉంటాం, సిగరెట్లు తాగే పని అన్నిటికీ వెళ్తానే ఉంటాం. దాని తర్వాత అంటాం, అయ్యో డబ్బులు అయిపోయినాయే, అయ్యో ఆరోగ్యం పాడైపోయింది, అయ్యో దేవుని పని చేయలేకపోయాను. ఎప్పుడు అన్ని అయిపోయిన తర్వాత నువ్వు ఆ చోటుకి వెళ్ళినప్పుడే నువ్వు అనుకో, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధపరచినటువంటి నా జీవితం ద్వారా నేను ఆయన పరిశుద్ధపరచు. ఈ అపవిత్రమైన చోటుకి నేను వెళ్ళకూడదు, ఈ అపవిత్రమైన వస్తువులను తాకకూడదు, ఈ అపవిత్రమైన తినకూడదు, ఈ అపవిత్రమైన తాకూడదు అని ఒకవేళ నువ్వు భయపడితే దేవుడు ఎవరో తెలుసా? ఆయన తను గనుపరచు వారిని గణపరిచే దేవుడై. దేవునికి మహిమ, దేవునికి మహిమ. తన్ను గణపరిచే వారిని గణపరుస్తాడండి దేవుడు. ఇదిగో తాగుబోతుల మధ్య నుంచున్నప్పుడు, ఎరా ఎంత తాగావు? క్వార్టర్ తాగావా? 2 క్వార్టర్లు తాగపోవచ్చుగా, ఈ మధ్య మందు రేటు తగ్గిపోయిందంటగా, తెచ్చిపెట్టుకోపోయా అని వాడితో కలవడం కాదు. లేకపోతే ఏంటి, ఈ మధ్యన అక్కడికి వెళ్తున్నావంట, ఇక్కడికి వెళ్ళపోయావా అని వాళ్ళతో కలవడం కాదు. నువ్వు ఎలా ఉండో తెలుసా? వారి మధ్యన నిలబడినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ నామాన్ని ఈ చోట నేను ఎలా గణపరుస్తున్నా, ఈ చోట నేను ఆయన నామాన్ని మహిమపరుస్తున్నా. ఎలా నేను ఆయన గణపరుస్తున్నా? అమ్మో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామాన్ని మహిమపరచాలి అని చెప్పి నువ్వు ఒకవేళ అనుకుంటే ఎంతో బలమైన ఈ పాటలు కదా, ఈ పాటలు బాగా దేవుని గణపరిచే విషయంలో గణపరచకుండా మందిలోకి వచ్చేసరికి నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవ రాగాలు తెస్తా ఉంటాం, పూని రాగాలు. ఏది మందిరంలో మాత్రమే ఆయన పరిశుద్ధపరచడమా? మందిరంలో మాత్రమే దేవుడిని పరిశుద్ధపరచడమా? నీవు ఎక్కడ నిలబడి అక్కడ దేవుడికి ఏం కావాలి తెలుసా? పరిశుద్ధత రావాలి. దేవునికి మహిమ కలుగుతుంది. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్పు. మనం ఎక్కడ నిలబడినా, ఏ స్థానంలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, నీ దేవుడు పరిశుద్ధపరచబడాలి, నీ దేవుడు పరిశుద్ధపరచబడాలి, నీ దేవుడు పరిశుద్ధపరచబడాలి. ఆయన పరిశుద్ధుడని భయపడితే తప్ప ఈ దానిలోకి భయపడుతున్నావు. పరిశుద్ధుడని భయపడం. అమ్మో ఆయన కోపాడతాడేమో, అమ్మో ఆయన తిడతాడేమో, అమ్మో ఆయన నాలుగు తీసేస్తాడేమో, కళ్ళు పీకేస్తాడేమో, ఈ భయాలే ఉంటాయి కానీ ఆయన పరిశుద్ధుడని. ఆయన పరిశుద్ధత కనుక మనలో ఉంటే, ఆయన పరిశుద్ధతను కనుక మనం జ్ఞాపకం చేసుకుని హృదయంలో పెట్టుకుంటే, ఆ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ ఆయన నామం పరిశుద్ధ పరచబడుతుందో అక్కడ ఆయన నివసించేటువంటి ఆయన ఉంటాడు. అక్కడ దేవునికి మహిమ కలుగును. ఆయన అక్కడ ఉంటాడు. అందరికైనా బుద్ధి అవుతుందా? చెప్పచ్చు అంటారా, ఆపేమంటారా? కరెంట్ పోయింది, చెప్పచ్చు ఆపేమంటారా? చెప్పమంటారా? మంచిది. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 41వ వాక్యం చదువమ్మా. హెజ్కేలు గ్రంథం జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడు 20వ అధ్యాయం 41వ వాక్యం. జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడును మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మును సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. అన్య జనుల ఎదుటను నీ మధ్యను. చూడండి, నన్ను నేనేం చేస్తాను తెలుసా? ఎలా పరిశుద్ధపరుచుకుంటాడు? చెదరగొట్టబడిన తన జనాంగాన్ని అవిధేయులై దేవునికి తిరుగుబాటు చేసి దేవుని మీదనే వ్యతిరేకించిన ప్రజలంతా మరలా ఆయన సమకూర్చుకొని ఆయన చేస్తున్న పని చదవనమ్మా. రప్పించినప్పుడును దేశంలో నుండి సమకూర్చినప్పుడును పరిమళ ధూపంగా ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని అంగీకరించుకుంటాడు. ఎలా అంగీకరిస్తాడు? చెదరగొట్టబడిన జనాంగమును అవిధేయులై చెప్పండి, చూడండి, అవిధేయులై
దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవునికి చెందవలసిన మహిమను, దేవునికి చెందవలసిన ఆ యొక్క ప్రభావాన్ని విగ్రహాలకును ఏమైనటువంటి కార్యక్రమాలకు వారు తమను తాను అపవిత్రపరుచుకొని దేవునికి దూరమైనటువంటి ఆ ప్రజలంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడ నుండి ఎక్కడికెక్కడికి చెదరగొట్టాడో అక్కడికి తీసుకువచ్చి, అక్కడి నుంచి తీసుకుని వచ్చి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పరిమళ ధూపముగా, అంటే ఇష్టపడే యొక్క ఆ పరిమళ వాసనగా వారిని మార్చుకొని అంట ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మీ మధ్యన అన్యజనులు ఎదుట ఆయన ఏం చేస్తాడు తెలుసా? నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. చూడండి, వారిని దేవుడు అంగీకరించడానికి కారణము, దేవుడు వారిని ఇష్టపడడానికి గల కారణం, దేవుడు వారి మీద కనికరించబడ్డాడని అన్ని జనులంట ఇదిగో మనల్ని బట్టి చెదరిపోయిన మన జీవితాలను, పాడైపోయిన మన జీవితాల్ని, నాశనమైన మన జీవితాల్ని, పతనమైన మన జీవితాల్ని, శాపంలోను పాపంలో అలవాటు పడిపోయి మానుకోలేక చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు, నాశనమైన మన జీవితాల్ని దేవుడు మరలా బాగు చేసి అనుకుంటారంట చాలా మంది. అరే వీడు నాశనం అయిపోయాడు రా, అరే వీడు పాడైపోయాడు రా, ఇక వీడు లేవడురా, అసలు వీడిని ఎవరు బాగు చేయలేరురా, ఎవరు మళ్ళీ అసలు వీడు పూర్వ స్థితి రాదురా అనుకున్న వాళ్ళందరూ అంటారంట దేవుడు వీడిని అంగీకరించాడురా, దేవుడు వీడిని బలపరిచాడురా, ఈ దేవుడు వీడిని మరలా లేవనెత్తాడురా, ఎక్కడోకి వెళ్ళిపోయాడు వీడు, నాశనం అప్పులు పాలైపోయాడురా, అనారోగ్యం పాలైపోయాడురా, మంచానికి అతుక్కుపోయాడురా, వీడు ఇలా చనిపోతాడు అనుకున్నవాడు ఇలా లేచి నిలబడ్డాడంటే వీరి దేవుడు ఏం చేశాడు తెలుసా? అంగీకరి. ఇప్పుడు వారందరి మధ్య దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేవునికి మహిమ అన్ని జనుల మధ్యలో చెదిరిపోయిన కుటుంబాన్ని కట్టి, పాడైపోయిన కుటుంబాన్ని కట్టి, నాశనమైన కుటుంబాన్ని కట్టి పరిమళ వాసనగా అంగీకరిస్తారంటారు. అంగీకరించి అన్య జనుల మధ్య తను ఆయనే